హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే సన్న కారపూస తయారు చేశాను అనమాట. సేవ్ అంటారు, సేవ్ రెసిపీ చేశాను. ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనం ఉప్మా చేసుకున్నప్పుడు, పోహా చేసినప్పుడు, చాట్ చేసుకున్నప్పుడు పైన వేసుకుని తినచ్చు, లేదంటే ఉత్తినే ఇలా తినేయచ్చు. చాలా బాగుంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట, అంత గుల్లగా వస్తాయి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం. చిన్నపిల్లలు అయితే తినడానికి చాలా ఇష్టంగా తింటారండి. ఇటువంటిది అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను. ఈ మాత్రం అయితే కారపూస అయిందనమాట. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక కప్పు అయితే శనగపిండి తీసుకున్నాను. ఇది శుభ్రంగా జల్లించేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని, పెద్ద బౌల్లో అందులో వేసుకుని జల్లించేసుకోవాలి. మనకి సంక్రాంతి కూడా దగ్గరలో ఉంది కదా. సంక్రాంతికి ఇలా మనం పిండి వంటల్లో ఇలా కారపూస ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా జల్లించేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకున్నాను. సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. వేసేసి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, కలర్ అనేది చాలా బాగుంటాయి. నేనైతే ఇంచుమించుగా 100 గ్రాముల శనగపిండి అయితే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట కారపూసకి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనం జంతికల పిండి కారపూసకి ఎలా కలుపుకుంటామో తెలుసు కదా, అలాగే సేమ్ కొంచెం ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మరి పలచగా ఉంటే కారపూస బాగా రాదనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని, చిన్నది కన్నాల ప్లేటు కారపూస చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, సన్న కారపూస వచ్చేది, దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకుని జంతికల గొట్టంలో పెట్టేసుకోవాలి. జంతికల గొట్టంలో ఎన్నో రకరకాల మోడల్స్ ఉన్న ప్లేట్లు వస్తూ ఉంటాయండి. మనకి ఏం కావాలంటే అవి చేసుకుంటూ ఉండొచ్చు. లోపల కూడా ఇలా కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి ఈ పిండి పెట్టేసి ఫిట్ చేసేసుకోవడమే. ఇంతకంటే ఈజీగా ఉండే పిండి వంట ఇంకేమీ లేదేమో అనిపిస్తుంది. ఇందులో నేను కారం వేయలేదండి, కమ్మగా ఉంటుంది కారపూస. కారం అది కావాలంటే మనం వేసుకోవచ్చు, కానీ ఇందులో నేనేం వేయలేదు. ఓన్లీ కొద్దిగా ఇంగు వేసాను అనమాట. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీనికి. కారం అది వేసుకుంటే మళ్ళీ వడపోసి అన్నీ వేయాలన్నమాట. తుక్కది రాకుండా చాలా జాగ్రత్తగా వేయాలి, సన్న కారపూస కదా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది చూడండి. కరెక్ట్గా రావడానికి వీలుగా పిండి కలుపుకోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు కొంచెం కాగిన నూనెలో వేసేసుకోవాలన్నమాట. నూనె అయితే కడాయిలో కొంచెం వేడెక్కుతుంది. ముందుగా అయితే చెప్పాను కదా, కొంచెం పిండి అలా మనం అగ్నిదేవుడికి అలా పెట్టాలన్నమాట, ప్రసాదం కింద పెట్టి అప్పుడు మనం స్టార్ట్ చేయాలి పిండి వంట ఏం చేసుకున్నా సరే. నూనె ఇలా కాగిపోయిన వెంటనే వేసేసుకోవడమే. చిన్న వేస్తున్నానండి నేను, మరీ పెద్దవి కాదు. కడాయి చిన్నది కదా, అందుకని చిన్న వేస్తున్నాను. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. ఉత్తి శనగపిండే కదా, ఇంకెక్కువ టైం ఏం పట్టదు మనకి. ఒకసారి వేసేసి తిరిగి వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం తెల్లగా కావాలి అనుకుంటే తొందరగా వెంటనే తీసేసుకోవచ్చు. కొంచెం కలర్ ఎర్రగా కావాలంటే కొంచెం సేపు ఉంచుకోవచ్చు. నేను అలా కొన్ని ఇలా కొన్ని కూడా చేశాను, ఎందుకంటే వెంటనే కాగిపోతుంది. స్టవ్ అయితే కొంచెం మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. మామూలు జంతికలకి అయితే మనం కొంచెం హైలో పెడతాం, కానీ కారపూసకి అంత హైలో పెట్టకూడదు. ఇలా మనకి రెడీ అయిపోతున్నాయి చూసారు కదా కారపూస. ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవడమే. కొంచెం పిండే కలిపిన మూలని నాకు తొందరగా చిటికలో అయిపోయినట్టు అనిపించింది. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ఈజీగా ఒక మంచి రెసిపీ ఒకటి తయారు చేసుకోండి. తొందరగా అయిపోతుంది కూడా, పిల్లలకు కూడా తినడానికి ఇష్టంగా తింటారు ఇటువంటిది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. కమ్మటి కారపూస అయితే రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం కారం కూడా కలుపుకోవచ్చు. టేస్టీగా క్రిస్పీగా కారపూస అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మధ్యలో కరివేపాకు తింటే కూడా బాగుంటుంది. బాగా కరకరలాడిలా వేయించేసుకోవాలి కరివేపాకు కూడా. ఈ పండగ చేసుకోవడానికి పిండి వంటలు అయితే కొద్దిగా ఈజీగా అయ్యి ఏమైనా ఉంటే నేను కూడా వీడియోలో షేర్ చేస్తాను. నా వీడియోలు అయితే తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. టేస్టీగా సన్నని కారపూస అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అనేది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. సింపుల్గా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.